అతి పవిత్రమైన మాఘమాసంలో శివదేవుని పూజ చేసుకోవడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. ఈ శివదేవుని పూజను మాఘమాసంలో చేసుకుంటే గనక ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మా ఇంట్లో శివదేవుని పూజ సోమవారం రోజున చేసుకుంటున్నాం. ఈ శివదేవుని కథను ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే మనస్ఫూర్తిగా రోజు విన్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దరిద్ర బాధలు తొలగుతాయి. సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఈరోజు ఈ శివదేవుని కథను ఇప్పుడు మీకు వినిపించబోతున్నాం. మీరు కూడా మనస్ఫూర్తిగా ఆ కథను విని ఆ శివుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. శివదేవుని కథా ప్రారంభం. ఓ భక్తులారా, తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో బేదవాడయుగు శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరి అనే ఆమెను పెండ్లాడి కాపురం చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తెయు కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయని. బేదవాడొకటి చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యా బిడ్డలను పోషించుకుని చెండెను. ఈ లాగును కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను: మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్లి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధర్మను సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమై వెళ్ళిచుండగా ఓ ముదుసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడుగగా శివయ్య ఈ విధంగా చెప్పదొడంగెను: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామము. చాలా బేద కుటుంబీకుడును. ఓ భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించిన చాలక దరిద్ర బాధను భరించలేక తిరుపతికి వెళ్లి ధనార్జన చేయవలననే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదిసల బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనియే: ఓయి వెర్రినాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభుదర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకలైశ్వర్యములనిచ్చి ఒక వ్రతకథ చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపము అని చెప్పగా అంత శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపు స్వామి అని వేడుకొను. అంత నా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యజ్ఞవల్క మహాముని భార్యకు మైత్రేయి తెలుసుకుని తానే స్వయంగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి వ్రత విధానమును సీమంతినికి తెలియజేసి వెడలిపోయాను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివుని పూజించుచు వ్రతకథ చదువుచు దినదిన ప్రవర్ధమానమగుచుండెను. ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడనే మహారాజు పాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాంగదుడు అని ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లియుడికి వచ్చెను. చంద్రాంగదునకు వివాహం చేయవలనని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటినైనా తగిన చిన్నదానని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను. వారనేక దేశములు తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడకు సూరసేన మహారాజు పట్నము చేరి ఆ రాజునకు సీమంతిని అనడి కుమార్తె కలదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజదర్శనములకై ఆస్థానములకు వెళ్ళిరి. అంత రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగాను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నముకు సీమంతినీదేవి గుణగణములు తెలుసుకుని ఇచ్చటికి వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించినారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహం చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగిపోయినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని పోయిరి. తక్షకుడు చంద్రాంగదుని చూచి, ఇతనెవరు, ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చితిరి అని అడుగ్గా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోచుండగా మాకు చిక్కుటి వలన తమ యొద్దకు తీసుకుని వచ్చితమని నాగకన్యలు పలికిరి. అంతటా తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకుని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావము గల మహాపతివ్రత. అందువలనే ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణములు విడవక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పను. ఈ సంభాషణనంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని వీపు చరచి ధైర్యము కలగజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఆ మనుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అంత సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉండినని తెలపోసి పరిపరి విధాలు విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడవక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితము ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకోగా స్వప్నంలో జగజ్జనని, అమ్మాయి,
నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారింపకము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానమయ్యను. అంతలో నా మేల్కొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సును ధైర్యం చేసుకుని యథాప్రకారంగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మనులతో చంద్రాంగదుడు తన దేశమునకు తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగినదంతయు తెలుసుకుని తన కుమారుడు సజీవుడిగా నున్నాడనియు మహిమగల మనులతో తిరిగి వచ్చననియు ఆ శుభవార్తను సూరసేన మహారాజు కబురంపి శుభముహూర్తమును సీమంతినీ దేవికి చంద్రాంగదునకు వైభవపేతముగా పట్టాభిషేకం చేసెను. సీమంతినీ దేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమును రాజ్యపాలనం చేయుచుండిరి. సీమంతినీ దేవి తన సోమవార వ్రత మహిమ వలనే 5వ తరమును కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడ్ల నీకును సకలైశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందముంది మహాపురుష ఆ వ్రతం ఎట్లు జరపవలనో చెప్పవలసిందిగా కోరెను. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగెను. సోమవారం రోజున ఉదయంనే లేచి స్నానం ఆచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళములతో అభిషేకం చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కాని బెల్లం గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కంటకత్తుకుని సేవించాలి. ఇలాగున 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడ్ల సిరి సంపదలు కలిగి మనసులో కోరికలు ఫలించినని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యురాయను. కడు నిష్ఠతో వినిచున్న శివయ్య బ్రాహ్మణుని గానక ఆహా ఈ మహానుభావుడే నా పాలిటి దేవుడు నా అవస్థను చూచి నాకీ ఉపదేశము చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్లి జరిగినదంతయు భార్యకు తెలియపరచను. భార్యాభర్తలు 3 సోమవారాలను భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజను చేసి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్లకు ధనగర్భము చే వ్రతము చేయడం మానివేసినారు. శివదేవుని కోపం వచ్చి వీరి గర్వము అనర్చవలనని మళ్లీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలోనున్న శివయ్య మరలా యథాప్రకారముగా భిక్షాటనమునకు ఒక గ్రామమునకు వెళ్లి యాచించగా ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాం, ఇప్పుడు భిక్ష వేయటకు వీల్లేదన్నారు. అయ్యో సోమవార వ్రతం మర్చిపోయినందువలనే మాకు ఈ గతి పట్టినది, చాలా అపచారం చేసినాము అనుకొనిచు ఇంటికి వెళ్లి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినుటకు రమ్మని పిలిచెను. తాను కథ కూడా వినని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్త యొక్క శివయ్య ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మానినావు, కథ కూడా వినన్నావు, నేను బీదవాడినైతిని, నీవు అందురాలవైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలించినాడు. భార్య అలాగును చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కండ్లకద్దుకొని సేవించెను. వెంటనే కన్నులు కనిపించినవి, పోయిన ఐశ్వర్యం కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకలైశ్వర్యములతో తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు పరమందు మోక్షమును పొందుదురు. ఈ కథ వినిన వారికి చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సోతు పౌరాణికులు సౌనకాదిములకు బోధించును. శివదేవుని కథ సమాప్తం. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ.